హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాలంటీర్లకు సంబంధించిన తాజా పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. గతంలోకి అధికారంగా వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని, వారికి ప్రతి నెల 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళొకసారి కూడా వాలంటీర్ల భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే వరదల సమయంలో వాలంటీర్ల యొక్క వినియోగంపై చర్చ మరలా మొదలైంది. వివరాలకు వెళ్ళే ముందు హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ చాలామంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లను మరింత సమర్థవంతంగా సేవలు అందించగలుగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వాలంటీర్ల సేవను వినియోగించుకునే దిశగా మరోసారి పునరాలోచన చేసేందుకు వరద బాధిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి వాలంటీర్ల యొక్క సహాయక చర్యలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. టెలికాన్ఫరెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సహాయక చర్యల పర్యవేక్షణలో భాగంగా అధికారులకు వాలంటీర్లతో కలిసి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కీలక ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. ఫోన్ల సమస్యలు ఉన్న వాలంటీర్లు పునర్వినియోగంలో ఉండటంపై సానుకూల సంకేతాలు అందుతున్నాయి. వాలంటీర్లకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వారందరూ తమ ఉద్యోగుల భవిష్యత్తుపై సానుకూలత స్పందన వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఈ విషయాలన్నీ కూడా ఈ వారంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూడా తొందరలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుందండి. వాలంటీర్ అనేది ప్రభుత్వ సేవల్లో విస్తృతంలో భాగంగా ప్రజలకు రాయితీ సేవలను అందించే వ్యక్తి. వారికి అధికారిక ఉద్యోగంలో కాకుండా స్వచ్ఛంద సేవల వల్లే వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. వాలంటీర్లకు గతంలో అయితే ప్రస్తుతం వాలంటీర్లు 3 నెలలుగా జీతం ఇవ్వటం లేదండి. అయితే ప్రభుత్వం వారికి 10,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు అధికారంలోకి చేపట్టిన వెంటనే గతంలో హామీ ఇచ్చింది. కానీ దానిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే వెలువడలేదు. వాలంటీర్లు ఏ విధుల్లో ఉంటారంటే వాలంటీర్ వివిధ రకాల ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాల పరంగా గ్రామ స్థాయిలో నుండి వారి యొక్క విధి నిర్వహణలో పాల్పంచుకుంటారు. ప్రస్తుతం వారు వరద సహాయంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రస్తుతం వాలంటీర్ల సేవను కొనసాగించే విషయంపై ప్రభుత్వం పునరాలోచనలు అయితే వస్తుందండి. దీనిపై గతంలో ఇవ్వాల్సి ఉంటే ఇక 3 నెలల యొక్క జీతం అది ఇవ్వాలా వద్దని ప్రభుత్వ వాలంటీర్లు విధుల్లో చేరాలని, సహాయక చర్యలో భాగం కావాలని పిలుపునైతే ఇవ్వటం జరిగింది. ఇకపైన వాలంటీర్లు 5 ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే వారిని మరి ఈ యొక్క వాలంటీర్ల యొక్క వ్యవస్థను తిరిగి కొనసాగించాలని, వారి వరద సేవల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలి వద్దని అయితే వారి యొక్క ఏది ఏమైనా వారిని కీలక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి వర్యులు మరి తీసుకోబోతున్నారండి. ఏది ఏమైనా గతం వాదిగా మరొకసారి కూడా మరి వారైతే ఎంతోమంది వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. వర్షాలు భారీ సమస్యలు ఉన్న వాలంటీర్లు చెక్కు చెదరకుండా మరి సచివాలయ సిబ్బందితో కలిసి వారైతే వెళ్ళి గ్రామ స్థాయిలో మరి వరద ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళి మరి సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారండి. ఏది ఏమైనా ఈ క్రమంలో ప్రభుత్వ వాలంటీర్ సేవను వినియోగించుకోవాలనే దిశగా మరొకసారి ఆలోచిస్తున్నట్టుగా మరి పునరాలోచనలు అయితే చేస్తుంది. ఏది ఏమైనా వరద ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందితో కలిసి వాలంటీర్లు సహాయక చర్యలు పాల్గొనడం వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. అయితే ముఖ్యమంత్రి వారితో కలిసి టెలికాన్ఫరెన్స్ చేయటం వల్ల తిరిగి వాలంటీర్లు అందరూ కూడా తిరిగి సానుకూలత అందుతున్నట్టుగా ఆశాభావం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరొకసారి చాలామంది మా ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మేము మరి ప్రభుత్వం ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి వివరాలను సేకరించి మేము బయలుపరుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఏదేమైనా ఫ్రెండ్స్, మా ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.